మీకు అందరికైతే తెలిసిందే కదండి, మా హస్బెండ్ అయితే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి. సో మేమైతే ఏమైనా సరుకులు కానీ ఏదైనా మాకు గ్రోసరీ ఐటమ్స్ కావాలంటే మాకు ఆర్మీ క్యాంటీన్ అనేది ఉంటుంది. ఒక కార్డ్ అనేది ఉంటుంది. ఆ కార్డుని తీసుకెళ్ళేసి మాకు సపరేట్ క్యాంటీన్ ఉంటుంది. మాకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి నేను మా మంత్కి ఒక నెలకి ఎంత సరుకులు అయితే కావాలో అన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ మాకు అక్కడ ఏమేమి ఉంటాయో నాకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకుంటాను. సో అనవసరం అయితే ఏం తీసుకోను. సో నాకు 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి అలా వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువైతే నేను మా పిల్లలే ఉంటాం కాబట్టి ఎక్కువైతే ఖర్చేం కావు. సో అందుకని చెప్పేసి మేము ఏమేమి తీసుకున్నామో మీకు ఒకసారి చూపిస్తాను. ఇంతకుముందు అయితే ఆయిల్ అనేది చూపించాను కదా, సఫోలా ఆయిల్. సో అక్కడ కొంతమంది అనుకుంటారు మొత్తం ఆఫ్ రేట్ పడుతుందని చెప్పేసి. సో ఆఫ్ రేట్ అస్సలు పడదు. కొన్ని ఐటమ్స్కి పడుతుంది, కొన్ని ఐటమ్స్కి అయితే అసలు ఏం పడదు అట్లా. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను, సఫోలా ఆయిల్ ఒక 5 లీటర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత సేమియా అండి. సేమియా అంటే మా ఇంట్లో మా పిల్లలైనా నేనైనా బాగా తింటాం, మందికి ఒక 2 ప్యాకెట్స్ అయితే సేమియా తీసుకున్నాను. తర్వాత సోప్స్ ఉంటాయి కదా, సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అయితే నేనైతే ఎక్కువ సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాను. అక్కడ సర్ఫ్ ఎక్సెల్ మాత్రము ఆఫ్ రేట్ అయితే వస్తుంది. దానిపైన ఎంఆర్పి ఎంత ఉంటుందో దానికి ఆఫ్ రేట్ అయితే మాకైతే సర్ఫ్ ఎక్సెల్ అయితే వస్తుంది. తర్వాత ఈసారి కొత్తగా వాడదామని చెప్పేసి మెడిమిక్స్ సోప్స్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్నాను కదా, అస్సలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. అందుకే ఒక 2 మాత్రం తీసుకొచ్చుకున్నాను, ఎక్కువ తీసుకొచ్చుకోకుండా. తర్వాత నెయ్యి అండి, ఇంతకుముందు నెయ్యి చూపించాను కదా, నెయ్యి అయితే తీసుకొచ్చుకున్నాను. ఒక హాఫ్ లీటర్ నెయ్యి తీసుకున్నాను. తర్వాత మ్యాంగో పిక్లు అయితే తీసుకున్నాను. మ్యాంగో పిక్లు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అది కూడా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెయ్యి అయితే తీసుకున్నానండి. నెయ్యి దాంతో పెద్దది కొంటే చిన్న బాటిల్ ఫ్రీ అని ఉంది, బై 1 get 1 అన్నట్టు. సో అదైతే నెయ్యి హనీ కూడా తీసుకున్నాను. తర్వాత పారాషూట్ ఆయిల్ అండి, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు 1 లీటర్ తెచ్చుకున్నాను. ఒక 3-4 మంత్స్ వచ్చింది. తర్వాత ఇంకా అయిపోయిందని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ బాటిల్ అయితే పారాషూట్ ఆయిల్ తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ అండి పీనట్ చెక్కీలు బాగుంటాయి టేస్ట్, అక్కడ పీనట్ చెక్కీలు అని చెప్పేసి తీసుకున్నాను. చాలా మనం ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది, అందుకే తీసుకున్నాను. చెక్కీలు అయితే ఒక 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను, మా పిల్లలు తింటారని చెప్పేసి. తర్వాత ఇక్కడ మా పిల్లల కోసం అని చెప్పేసి బిస్కెట్స్ అయితే తీసుకున్నాండి. క్రాక్ జాక్ అక్కడ చాలా రకాలు ఉంటాయి, కాకపోతే మంచివి కాదని చెప్పేసి సో క్రాక్ జాక్ అయితే తీసుకున్నాను. తర్వాత మసాలా ఓట్స్ అనేది ప్లెయిన్ ఓట్స్ అనుకుంటే అవి అయితే తీసుకున్నాను. తర్వాత చాకోస్ మా పిల్లల కోసం అని చెప్పేసి, చాకోస్ బాగా తింటారు పాలలో నా కొడుకులు అని చెప్పేసి తీసుకున్నాను. ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో ఇన్ని ఐటమ్స్ అయితే మా ఇండియన్ ఆర్మీ క్యాంటీన్లో అయితే తీసుకున్నాను. క్యాంటీన్లో కూడా ఎలా పడితే అలా ఇవ్వరండి. సో లిమిట్ ప్రకారం అయితే ఇస్తారు. 1 మంత్కి ఎంతైతే లిమిట్ ఉంటుందో అలా అయితే ఇస్తారు. సో ఇది నాకైతే 2 మంత్స్కి సరిపోతుంది.